పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. మనందరం కూడా అడ్వెంట్ సీజన్లో ఉన్నాము. ముందుగా చెప్పుకున్నట్లు అడ్వెంట్ అంటే రాకడా అని మనందరికీ తెలుసు. అది యేసుక్రీస్తు వారి మొదటి రాకడని మాత్రమే మనము దాని గురించి మాత్రమే ఉత్సవాలు, సంతోషాలు, సంభ్రమాలు చేసుకుంటా ఉంటాం. కానీ ఆయన వచ్చారు, తన పని పూర్తి చేసుకుని వెళ్ళారు కాబట్టి ఆయన రెండవసారి వచ్చినప్పుడు తన రాకలో మనమందరము ఏ రీతిగా నిరపరాధులుగా, నిష్కళంకులుగా, పరిశుద్ధులుగా ఎలా ఉండాలి అని మనం సరి చేసుకోవడానికి మన పెద్దలు నిర్ణయించినటువంటి అడ్వెంట్ కాలంలో 4 ఆదివారాలు మనం పూర్తి చేసుకోబోతున్నాం. మొదటి ఆదివారం మనం అందరం చూసాము. ఏ రీతిగా ఆయన తను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు రాబోతున్నాయో. ఆ తర్వాత ఆయన యోహాను గారి ఆ యొక్క పుట్టుక గురించి జకరియా గారికి చెప్పడం, మహా ఆనందం, సంతోషం కలుగుతుందని చెప్పడం. ఆ తర్వాత కొలసీ పత్రికలో కూడా మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనం ఏ రకంగా ఉండాలి, దేవుని రాకడలో ఎలాగ మనం ఎత్తబడే వారంగా ఉండాలో కూడా కొన్ని విషయాలు పోయిన ఆదివారం చర్చించుకున్నాం. అయితే ఈ ఆదివారము అడ్వెంట్లోని 2వ ఆదివారం. ఇప్పుడు మీకా గ్రంథంలో 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో దేవుడు తన యొక్క కుమారుని రాక గురించి ఒక వాగ్దాన పూరితంగా మంచి రోజులు ఎలా రాబోతున్నాయి, ఆయన ఏం చేయబోతున్నారు కూడా చెప్తా ఉంటారు. ఇందులో దేవుని యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం అన్నిటికంటే ఎత్తుగా ఉండబోతుందని, ఒక పర్వత శిఖరాగ్రం మీద ఆయన ఆలయం ఉండబోతుందని చెప్తా ఉన్నారు. ఇది లిటరల్గా అక్షరార్థంగా ఒక ఆలయంగా తీసుకోకపోయినా మనము అందులో ప్రవాహంలాగా అన్యజనులందరూ వస్తారని చెప్తున్నారు. అంటే ఆ ఆలయాన్ని దేవుని యొక్క సన్నిధిగా మనం, ఆయన యొక్క మహిమగా మనము ఆత్మరీతిగా ఆలోచించుకుంటే గనక దేవుళ్ళు, దేవతలను చెప్పబడిన అందరికంటే కూడా ఆయన ఔన్నత్యం, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే ప్రభు అని స్థాపించబడుతుంది. కాబట్టి అన్యజనులందరూ కూడా ప్రవాహంలాగా సన్నిధి అనబడే ఆయన ఆలయానికి రాబోతున్నారని కూడా మనం ఆ మొదటి వచనంలో చూసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడి నుంచి ఆయన కొన్ని మాటలు 7 వచనాల్లో చెప్పుకొస్తూ ఉంటారు. ఏంటంటే అన్యజనులందరప్పుడు సియోను పర్వతానికి, యెరూషలేము దేవుని యొక్క యాకోబు మందిరము కాబట్టి అక్కడికి మనం అందరం వెళ్దాం. ఎందుకంటే అక్కడ దేవుడు తన బోధల్ని మనకి తెలియజేస్తారు, మనం నడుచుకోవాల్సిన మార్గాన్ని చూపిస్తారని చెప్తా ఉంటారు. అంతేకాకుండా ఆ తర్వాత మధ్యవర్తిగా ఆయన అందరికీ ఉంటారు. అన్యజనులను కూడా బలము గల అన్యజనులకు కూడా ఆయన న్యాయము తీరుస్తారని ఉంటుంది. బలము గల అన్యజనులంటే అక్కడ యూదా వారికి, ఇశ్రాయేల్ వారికి ఇచ్చినటువంటి వాగ్దానం అది యువతల దేశాలన్నీ, ప్రపంచంలో ఉన్న అన్య దేశాలు, అన్య ప్రజలందరూ కూడా వాళ్ళకు కూడా ఆయన మధ్యవర్తిగా ఉండబోతున్నాడు. ఇక్కడ యెహోవా గురించి చెప్తూ ఆయన మధ్యవర్తిగా రాబోతున్నాడని చెప్తున్నారు. కానీ యెహోవాగా పిలువబడలేదు ఆయన. మధ్యవర్తిగా వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. అంటే యెహోవా దేవుడు తన కుమారుణ్ణి పంపించబోతున్నారు కాబట్టి మధ్యవర్తిగా ఆయన వస్తారు అని ఆయన గురించి తానే చెప్పుకుంటున్నారు. తన కుమారుడే దేవుడని అక్కడ ఆయన చెప్పకనే చెప్తా ఉన్నారు. ఆ మధ్యవర్తి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ కాలం అని చెప్పుకుంటూ అక్కడ ప్రతి వారు కూడా శాంతి సమాధానాలతో ఉంటారు. ఖడ్గం అనేది ఎవరు ఉపయోగించరు. అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఈటల్ని మచ్చుకత్తులుగా సాగగొడతారు అని ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వారి యొక్క ఖడ్గాల్ని నాగటి కక్కులుగా ఉపయోగిస్తారంటే ఏదైతే వారు పోరాటాలకు ఉపయోగించే వెపన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా వ్యవసాయ సాధనాలుగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనము అంటే మన దేవుని యొక్క రాజ్యంలో అప్పటిదాకా ఉన్నటువంటి ఉగ్రత, రౌద్రం అవేమీ లేకుండా కేవలము మన నోటిని ఇతరులకి భేదాలు కల్పించే వారిగా కాకుండా మన నోట్లోంచి వచ్చే వాక్యము, దేవుని వాక్యం ఇతరుల మధ్య శాంతి సమాధానాల కోసం ఉపయోగపడే విధముగా మన మాట అనేటటువంటి మన ప్రార్థన అనే ఆత్మ ఖడ్గము, దేవుని యొక్క వాక్యం, ఇవన్నీ కూడా ఆ రీతిగా అన్యజనుల మధ్య మనం కూడా ఉండగలిగేటట్లుగా ఇది ఒక హెచ్చరికగా ఇవ్వబడింది. ఈ మీకా గ్రంథంలో ఆ విధంగా దేవుడు మధ్యవర్తిగా రాబోతున్నాడని చెప్తూ కుంటి వారిని నేను శేషముగా ఉంచుకుంటాను, బయటకు వెళ్ళిపోయిన వారందరినీ కూడా నేను పోగు చేస్తానని దేవుడు చెప్తా ఉంటారు. వారందరినీ నేను పోగు చేసి వారి ద్వారా ఆయన మహింపరచబడతాను, వారి ద్వారా ఒక రాజ్యాన్ని నేను స్థాపిస్తానని చెబుతూ ఉంటారు ఆయన అక్కడ. అది ఒక రాకడకి ఒక సూచనగా, రాబోయే దానికి ఒక అనౌన్స్మెంట్గా దేవుడు చేస్తా ఉన్నారు, ఒక వాగ్దాన రూపంలో. ఇంకా మనం లూకాసు వార్తకు వస్తే గనక 1వ అధ్యాయంలో మనం లాస్ట్ వీక్ ఏం చూసుకున్నామంటే జకరియా గారికి దేవుడు గబ్రియేల్ దూత ద్వారా ఏమని వాగ్దానం చేశారు, ఆ రాబోయే యోహాను గారు
ఏ విధంగా ఉండబోతున్నారు, ఆయన తన ప్రజల యొక్క హృదయాల్ని, ప్రజల కోసం ఆయత్తపడుతున్న ఆ హృదయాలన్నింటినీ కూడా దేవుని వైపు తిప్పగలిగేలాగా అతనికి ఒక కుమారుడిని ఆయన దయచేస్తాను అని చెప్తా ఉంటారు. ఆ కుమారుడి ద్వారా మహా సంతోషము, ఆనందము కలుగుతుంది అని అక్కడ చెప్తా ఉంటారు. అది లాస్ట్ వీక్ మనం చూసుకున్నది. ఇప్పుడు లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో 26 నుంచి 36 వచనాల వరకు ఆ గబ్రియేలు అనే అదే దూత ఎవరైతే జకర్యాకి వచ్చి ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ శుభవచనాలు తెలియచేశారో ఆ గబ్రియేలు దూతే మరియమ్మ అనే కన్యక వద్దకు వచ్చింది. ఆ మరియమ్మ అనే కన్యక ఇంట్రడక్షన్ లో 26వ వచనంలో ఏమని ఉంటదంటే, ఆమెని ఒక పురుషునికి ప్రదానం చేశారు. ఆ పురుషుడు ఎవరంటే దావీదు వంశస్థుడైన యోసేపు. ఆయన దగ్గరికి ఈ గబ్రియేలు దూత, ఆయనకి ప్రదానం చేయబడిన మరియమ్మ అనే కన్యక దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి ఆమెకు ప్రత్యక్షమయ్యి నీకు ఒక శుభవచనం, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని పలుకుతారు గబ్రియేలు. అప్పుడు ఆమె భయపడి ఈ శుభవచనం ఏమిటో అని అనుకుంటుంది. ఆమె అంటే శుభాన్ని తీసుకొచ్చి ఆయన నీకు శుభము అని చెప్తారు. సడన్ గా మన దైనందిన కార్యక్రమాల్లో ఒక చాలా చిన్న బాలికకి ఒక దూత ప్రత్యక్షమై ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా భయము, తొందర అనేది కలుగుతుంది. మరియమ్మ కూడా దానికి అతీతరాలు ఏమి కాదు కాబట్టి ఆమె కూడా భయపడి ఈ శుభవచనం ఏమిటో అనుకుంటుంది. అప్పుడు ఆయన చెప్తారు, నీవు గర్భము దాల్చి కుమారుణ్ణి కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతారు అనుకుంటా. ఆ యేసు చేసే పనులు 2-3 చెప్తారు. ఆయన ఏమవుతుంది ఆయన పుట్టినప్పుడు అని చెప్తూ, ఆయన పుట్టినప్పుడు ప్రభువు దృష్టికి కాదు, ఆయన ప్రభు యొక్క కుమారుడిగా, సర్వోన్నత కుమారుడిగా, గొప్పవాడిగా ఉంటారని. మనం ముందు చూసుకున్న అడ్వెంట్ మొదటి సండేలో అక్కడ జకర్యాకు పుట్టబోయే కుమారుడికి ఏం చెప్తారంటే ప్రభువు దృష్టికి అతను గొప్పవాడు అని చెప్తారు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడు అని చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం అతను దేవుని కుమారుడయ్యి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా గొప్పవాడై ఉంటారు. అతనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయన గొప్పవాడిగా పేరుగాంచుతారు. అంతేకాకుండా ప్రభువు తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని యేసుకి ఇస్తారని చెప్తారు. ఆయన రాజ్యము, ఆయన ఇశ్రాయేలు వారందరినీ ఏలతారు, తరతరాలకు ఏలతారు. ఆయన రాజ్యానికి అంతము లేదని కూడా చెప్తా ఉంటారు. అంటే గొప్పవాడైన దేవుడు సర్వోన్నతుడుగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయనకి యేసు అని పేరు పెడతావు, తన జనాలందరినీ కూడా ఆయన ఏలతారు. ఆయన యొక్క రాజ్యానికి అంతము లేదని కొన్ని లక్షణాలు రాబోయే దినాల్లో జరగబోయేది ఆయన ఇక్కడ చెప్తారు. అప్పుడు మరియమ్మ నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు ఒక మంచి వాక్యం గబ్రియేలు దూత చెప్తారు. ఏమని చెప్తారంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొంటది, సర్వోన్నతుడైన పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తారు, సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటది, దేవుని కుమారుడు పుడతారని చెప్తారు. అక్కడే ట్రినిటీ మనకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధుడైన దేవుని సర్వోన్నత శక్తి, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్తారు. అప్పుడు ఈమె అంటది, అయితే ఈ శుభము ఇది నాకు కలిగింది, నేను చాలా ధన్యురాలని ఆమె చెప్తుంది. ఇది మనకి ఇందాక చూపించుకున్న ఆ శుభవచనాలన్నీ, ఇందాక మనం మీకా గ్రంథంలో చూసిన ఆ దేవుని రాజ్యానికి ఆనవాళ్ళు. ఇది మొదలన్నమాట. యేసుక్రీస్తు వారు పుట్టుకని ఇక్కడ చూపించారు. అది మరియమ్మకి అది ఇంకా కలగలేదు, ఇంకా జరగలేదు, కానీ ఇది జరగబోతుంది అని ముందు చెప్పారు, ఇప్పుడు స్థాపించారు, జరగబోతుందని చెప్పారు. అంతేకాదు ఎలిజబెత్ అనేటటువంటి ఆమె కూడా ఎప్పటి నుంచో వృద్ధురాలైన ఆమె, అంటే జకర్యా గారి భార్య, ఆమె కూడా గర్భవతి అయి ఉన్నది అని చెప్తారనమాట. దానితో ఆ వచనాలు 36 వచనాలు ముగుస్తాయి. ఆ తర్వాత మనము అంటే యేసుక్రీస్తుకు రాకడికి సిద్ధపాటు అనమాట. ఇది మొదటి రాకడికి. ఆ తర్వాత ఆయన వచ్చారు, ఆయన రాజ్యాన్ని స్థాపించారు. ఆయన మనకి జీవాన్ని పోసి తన ప్రాణము, తన రక్తము ద్వారా మనకి జీవాన్ని నింపి ఆయన ఇప్పుడు దేవుని కుడి పార్శ్వాన్ని ఉన్నారు. అయితే ఇప్పుడు మనమేం చేయాలి? మళ్ళీ ఆయన రాబోతున్నారు. రాబోయే పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, మన చుట్టుపక్కల ప్రజలు ఎలా ఉన్నారు అనేది మనకి ఎంతో స్పష్టంగా రోమీయులకు రాసినటువంటి పత్రికా వాక్య భాగంలో 2వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో దేవుడు చెప్పిస్తా ఉంటారు. అక్కడ ఏమని ఉంటుందంటే మొట్టమొదటి వచనమే, 2వ అధ్యాయం మొట్టమొదటి వచనమే, తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. అంటే జవాబు చెప్పలేకుండా ఉన్నావు, నువ్వు ఇతరులకు తీర్పు తీరుస్తున్నావు కానీ నువ్వు జవాబు చెప్పే పరిస్థితుల్లో లేవు అని అంటారు. ఎందుకంటారంటే మొదటి అధ్యాయంలో కొంతమంది దేవుని మహిమను గుర్తించకుండా భ్రష్టత్వానికి దేవుని చేతనే అప్పగించబడ్డారు. అట్లాంటి వాళ్ళ యొక్క లిస్ట్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా రకరకాల లక్షణాలతో నిండిపోయి ఉన్నారు. చాలా దుష్టత్వము, దుర్నీతి,
వీటన్నిటితో నిండిపోయి ఉన్నవారై వారి యొక్క లక్షణాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తా ఉంటారు. కొండెగాళ్ళు, అపవాదకులు, దేవద్వేషులు, ఆ తర్వాత అనురాగరహితులు, నిర్దయులు, దేవుని మాటకు విలువివ్వని వాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇవన్నీ కూడా కొంత లిస్ట్ ఉంటుంది, ఒక 12-13 లక్షణాలు. అటువంటి లక్షణాలకి, అట్లాంటి మనుషులకి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. కానీ నీ దగ్గర కూడా ఏం సమాధానం లేదు. ఎందుకంటే తీర్పు తీర్చే నువ్వే ఆ తీర్పు నీకే తీర్చుకుంటున్నావు. ఎందుకంటే వారికి ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో నువ్వు కూడా అదే పనులు చేస్తున్నావు. అంటే మీరు ఇలా దొంగతనాలు లేదంటే ఇటువంటి భయంకరమైన భ్రష్టకార్యాలు చేస్తున్నారు అని నువ్వు తీర్పు తీరుస్తుంటే సేమ్ అదే పనులు నువ్వు కూడా చేస్తున్నావు. కాబట్టి నీకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జవాబు చెప్పడానికి నీ దగ్గర ఏ సమాధానం లేదు అని చెప్తూ అక్కడ నువ్వు ఆ పనులు చేస్తూ తీర్పు తీరుస్తున్నావు. కాబట్టి నువ్వు ఉగ్రతకి లోనవ్వవా నాకు క్వశ్చన్ ఉంటుంది. 4వ వచనంలో కూడా అక్కడ పౌలు గారు ఏమంటూ ఉంటారంటే అటువంటి పనులు చేసేవారిని దేవుని యొక్క అనుగ్రహము మారు మనస్సు పొందమని నిన్ను ప్రేరేపించడం లేదా అని అడుగుతారు. అంటే ఇంతకాలం అయిపోయింది, ఆ పనులే చేస్తున్నావు, అటువంటి వారికి తీర్పు తీరుస్తున్నావు, నీ మీదకు ఉగ్రత రాదని నువ్వు అనుకుంటున్నావా? దేవుని యొక్క అనుగ్రహము నీకు మారు మనస్సు కలగాలని ప్రేరేపించట్లేదా? ఆయన అనుగ్రహైశ్వర్యమును, ఆయన శాంతమును, ఆయన దీర్ఘ శాంతము దయాళత్వాన్ని నువ్వు నిరాకరిస్తున్నావా అంటారు. దేవునికున్న మంచి లక్షణాలు సరే మారతారని ఈ తీర్పు తీర్చే మనుషులను దేవుడు ఊరుకుంటుంటే ఆయన దయని నువ్వు నిరాకరిస్తున్నావా అని ఒక క్వశ్చన్ వేస్తారు. అంటే అటువంటి వారికి ఏం చెప్తున్నారంటే వీరు తీర్పు తీర్చే వీరికి ఉగ్రత రౌద్రమే వస్తుంది వీళ్ళు మారు మనస్సు పొందకపోతే అని చెప్తూ సత్క్రియను ఓపికగా ఎవరైతే చేస్తారో మహిమను, ఘనతను, అక్షయతను ఎవరు వెతుకుతారో వాళ్లే దేవుని యొక్క బిడ్డలని చెప్తూ ఉంటారనమాట. సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వారికి దేవుడు ఏమిస్తారంటే నిత్య జీవాన్ని ఇస్తారు. ఇది జరగబోతుంది రాబోయే 2వ రాకడలో. మనం ఈ లోకంలో యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన విధానాలు తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా వాక్యాలు వింటూ ఉన్నాము. ఇంకా దేవుని పుట్టుకునే మనము ఒక ఉత్సవం లాగా చేసుకోకుండా ఆయన పుట్టిన వెలుగులో ఎవరెవరైతే రక్షించబడ్డారో, ఎవరెవరైతే దేవుని రుచి చూశారో వాళ్ళందరూ సత్క్రియను ఓపికగా చేస్తూ ఏం చేయాలంటా ఉన్నారంటే మహిమని, ఘనతని, అక్షయతని వెతుకుతూ ముందుకు సాగితే దేవుని దగ్గర మనకి నిత్య జీవము దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా దానిని పట్టించుకోకుండా దుష్కార్యాలు చేస్తూ దుర్నీతికి లోబడే వాళ్ళు, అంటే సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి దేవుని యొక్క ఉగ్రత రౌద్రం వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సత్క్రియని చేస్తూ మహిమని, ఘనతని వెతికే వారికి ఇంకొకటి కూడా ఎక్స్ట్రా వస్తుంది. వాళ్ళకి ఏమొస్తుందంటే మహిమ, ఘనతతో పాటు సమాధానాన్ని కూడా దేవుడిస్తాడు. మనము సమాధానం గురించి ఇంతకు ముందు డైలీ డివోషన్స్ లో యేసుక్రీస్తు వారి లక్షణాల్లో ఆయన సమాధానకర్తయగు అధిపతి అని కూడా కొంతసేపు ధ్యానించుకున్నాం. కాబట్టి ఈ సమాధానాన్ని దేవుడే మనకిస్తారు. ఎందుకంటే మన సత్క్రియను ఓపికగా చేస్తూ ఆయన మహిమని, ఘనతని, అక్షయతని వెతుకుతున్నాం కాబట్టి ఆయన సమాధానాన్ని కూడా మనకిస్తారు. కానీ ఆయనకు లోబడకుండా ఉన్న వారి మీదకి మాత్రము ఉగ్రత రౌద్రం వస్తూ ఉంటుందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా జీవించే వాళ్ళు 2 రకాలుగా జీవిస్తారని చెప్తా ఉన్నారు. ఎవరంటే ధర్మశాస్త్రం అసలు లేనే లేదు, కొంతమందికి ధర్మశాస్త్రం లేకుండా జీవించిన వాళ్ళు అలాగే నశించిపోయారు. వాళ్ళ ఇష్టానుసారముగా ఏది మంచిదనుకుంటే వారికి ఇష్టం వచ్చిన రీతిగా వారు మెలిగారు, అలాగే నశించిపోయారు. అలా కొంతమంది జనం ఉన్నారు. ధర్మశాస్త్రము ఈ లోబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారంటే ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడిన తర్వాత, లా అనేది వారికి వచ్చిన తర్వాత దానిని కేవలం వినటం మాత్రమే కాదు కానీ దానిని అనుసరించి నడిచే వారినే దేవుడు ప్రేమిస్తారని ఉంటుంది. అటువంటి వారికి ఆ ధర్మశాస్త్రం చొప్పునే తీర్పు తీర్చబడుతుంది. ధర్మశాస్త్రం లేకపోతే అలాగే లేనట్టే నశించిపోతారు. ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు దాని ప్రకారంగానే వారికి తీర్పు తీర్చబడుతుంది. ఈ 2 కేటగిరీస్ కాకుండా 3వ కేటగిరీ అన్యులు. మనం మొట్టమొదట మీకా గ్రంథంలో చూసుకున్నాం. అన్యులందరూ కూడా దేవుని యొక్క ఆలయానికి ప్రవాహంగా వస్తారు. బలము గల అన్యజనులకు కూడా ఆయనే తీర్పు తీరుస్తారు, ఆయనే న్యాయము చేకూరుస్తారని మనం చూసుకున్నాం. ఆ అన్యుల గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రము ఉన్నా కూడా కేవలము తమ హృదయమే ధర్మశాస్త్రమైనట్టు వాళ్ళు తమ హృదయాన్ని చూపిస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం లేకపోయినా సరే మంచి పనులు చేశారు. ఎందుకంటే ధర్మశాస్త్రమే తామైనట్టు తమ హృదయం అనే పలక మీద దేవుని యొక్క ఆజ్ఞలు తమకు ఉన్నట్లుగా దాని ప్రకారం నడుచుకుంటున్నట్లుగా దేవుని దగ్గర వారు ఆ తీర్పు దినమందు వారు చెప్తారంట, మాకు ధర్మశాస్త్రం అంటే వారెవరంటే అన్యజనులు.
ఫస్ట్ 2 కేటగిరీస్ మనం చూసుకుంటే కనుక యూదుల్లోనే ఉన్నారు. ధర్మశాస్త్రం లేక నశించిపోయిన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రం ఉండి కూడా దాని ప్రకారము నడవకుండా ఉన్నవారు, దాని ప్రకారమే వాళ్ళకొచ్చి తీర్పు ఉందని చెప్తున్నారు. అయితే అన్యజనులు 3rd కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే, మాకు ఇది మంచిదని తోచింది, ఎందుకంటే మా హృదయాల మీద అది మంచిదని ముద్ర వేశారు కాబట్టి దాని ప్రకారం మేము నడిచామని అన్యజనులు చెప్పినప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ హృదయములో వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద దోషారోపణ చేస్తూ మీరు ఈ పనులు చేశారని ఆ మనస్సాక్షి వాళ్ళ మీద సాక్ష్యం పలుకుతా ఉంటుంది. అంటే వారికి మంచిదని తోచింది, తామే ఒక ధర్మశాస్త్రమైనట్టు ఉన్నామని వాళ్ళు చెప్తున్నా సరే అటువంటి వారంట అన్యజనుల గురించి ఇక్కడ అంటే 2వ రాకడలో అన్యజనుల గురించి దేవుడు చెప్తా ఉన్నారు. వారి యొక్క తలంపులు మనస్సాక్షితో కూడా వారికి సాక్ష్యం ఇస్తా ఉన్నాయని చెప్తూ ఆఖరి 16వ వచనంలో ఏమని ఉంటుందంటే పౌలు గారు ఏం చెప్తా ఉంటారంటే, నా సువార్త ప్రకారం అంటే పౌలు గారు చెప్పే సువార్త ప్రకారము యేసుక్రీస్తు దినమందు ఈ విధంగా తీర్పు జరుగుతుంది. అంటే ధర్మశాస్త్రం లేని వారు ఉండి కూడా దాని ప్రకారం నడవని వాళ్ళు, అసలు దాని గురించి తెలియక ఉన్న అన్యజనులు తామే ఒక నీతిని స్థాపించుకుని దాని ప్రకారం నడిచిన వాళ్ళు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే, ఈ అన్యులు ధర్మశాస్త్రం లేని వారి గురించి మనకు తెలియదు, ఉండి కూడా దాని ప్రకారం తీర్పు పొందే వారి గురించి ఇప్పుడు మనమే దానికి ఎగ్జాంపుల్. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి దానిని, దేవుడిచ్చిన లా అనే ప్రతి దానిని మనము యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఆ తర్వాత మరణం దానిని అధిగమించింది. ధర్మశాస్త్రాన్ని మించి యేసుక్రీస్తు వారి మరణం అతిశయపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన మనకు అందించిన కృప చొప్పున మనం నడుస్తున్నాం. అయితే అన్యజనుల్ని ఎలా మనము దేవుని వెలుగు చూపించాలి అనేది ఇప్పుడు మన బాధ్యత. మనకు తెలిసినది దేవుని యొక్క రక్తం మనకి జీవాన్ని ఇచ్చింది కాబట్టి ఏ ధర్మశాస్త్రము కూడా మనల్ని రక్షించలేదు. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయన చేసిన త్యాగం మాత్రమే మనకి పరలోకానికి ఒక ప్రవేశ ద్వారంగా ఉంటది. దానిని బట్టే మనం రక్షించబడతాము. యేసుక్రీస్తు దినం రోజున ఆయన ముందు మనం ప్రత్యక్షమైనప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే ఆ రక్తాన్ని అనుసరించి ఆయన మరణము ద్వారా మనకి జీవాన్ని ఇచ్చారు కాబట్టి ఆ జీవాన్ని అనుసరించి మాత్రమే మనం ఆ విధంగా నడుచుకోవాలి. అంతేకాకుండా అన్యజనులు కూడా ఇందాక మీకా గ్రంథంలో చెప్పినట్లు మనమందరము సియోను పర్వతమునకు యెరూషలేములో యెహోవా వాక్కు ఉన్న చోటకి మనమందరం వెళదాము అని మనతో పాటు వారిని కూడా దేవుని సన్నిధికి తీసుకురాగలిగేలాగా మనము వాక్యములో పాదుకొని ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మొదటి రాకడలో మనకి ఇవ్వబడిన బాలుడైన యేసుక్రీస్తు ఆ రాకని చూసుకున్నాము. ఆయన వచ్చినప్పుడు చేసే పనులు, ఆయన యొక్క రాజ్యము అంతము లేకుండా ఉంటుందని చెప్పారు కాబట్టి అంతము లేని ఆ రాజ్యములో అన్య జనాల్ని కూడా మనం తీసుకోగలిగి వెళ్ళగలిగేటట్లుగా మనల్ని మనం తర్ఫీదు చేసుకుంటూ దేవుని కృప మీద ఆధారపడుతూ 2వ రాకడ కోసం వేచి చూద్దాము. ఆ విధమైనటువంటి ఆ యొక్క మనం వేచి చూసేదాకా దేవుని కృప, ఆయన యందు విశ్వాసము చొప్పున మనము కూడా నడుచుకుంటూ ఆయన కృపకి పాత్రులవుతూ మనము కూడా ఆయన రాజ్యంలో ఎంతో మందితో ప్రవాహములాగా అన్యజనులు ప్రవేశిస్తారన్నట్లు మనతో పాటు చాలా మందిని తీసుకెళ్ళగలిగితే 2వ రాకడలో దేవుడు ఆయన చేసిన త్యాగానికి మనం జీవించినది జీవితానికి కూడా ఒక అర్థం కల్పించిన వారం అవుతాం. ఆ విధంగా మనం అందరం జీవించగలుగులాగున దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ప్రియ పరిశుద్ధుడా, నాయన ఇప్పటిదాకా మేము చూసుకున్నాము నీ రాజ్యం అంతం లేకుండా ఉంటదని మీకా గ్రంథంలో చెప్పారు ప్రభా. అన్య జనులను కూడా నువ్వు వెళ్తావని చెప్పారు. వారైతే కొంతమంది అయితే తమ దేవతలను అనుసరించి నడుస్తారని చెప్పారు. మరి మనమైతే మన దేవుడైన యెహోవాని మాత్రమే అనుసరిస్తాము అని చెప్పి అక్కడ మీరు రాయించి ఉంచారు తండ్రి మీకా గ్రంథంలో. అదే విధంగా బాలుడైన యేసుక్రీస్తు గురించి మరియమ్మకు నువ్వు ఇచ్చిన శుభవచనాన్ని కూడా విన్నాం తండ్రి. ఆయన రాజ్యం అంతం లేకుండా ఉంటది, మధ్యవర్తిగా ఆయనే ఉండబోతున్నారని చెప్పారు ప్రభా. ఈ 2వ రాకడలో రాబోతున్నటువంటి మీ రాజ్యంలో అన్యజనులు అనేక మందిని ప్రవాహములాగా నీ సన్నిధికి తోడుకొని రాగలిగేలాగా మేమందరము కూడా నీ కృప చొప్పున నడుచుకుంటూ నీ రక్తము వలన మాకు కలిగిన జీవాన్ని గుర్తుంచుకుంటూ మేమందరం నీ కృపకు పాత్రలు అవ్వాలని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.